భారతీయ పురాణ ఇతిహాసాలను తెరపైకి తీసుకురావడంలో తెలుగు వారికి సాటి మరెవ్వరూ లేరు. తెలుగులో తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద పౌరాణిక కథతోనే రూపుదిద్దుకుంది. అంతకుముందు ఎంతోమంది నటులు పౌరాణిక పాత్రలు పోషించిన, ఎన్నో పౌరాణిక సినిమాలు తీసిన నటరత్న ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలు పోషించిన తర్వాతే పౌరాణిక చిత్రాలకు ఒక కళ వచ్చింది. ఎన్టీఆర్ నటించిన అనేక పౌరాణిక చిత్రాలు పురాణాల్లో దాగిన పలు అంశాలను ఆబాల గోపాలానికి విడమరిచి చెప్పాయి. అటువంటి పౌరాణిక చిత్రమే శ్రీ ఆంజనేయ యుద్ధం. నిజానికి ఈ కథ పురాణాల్లో కనిపించదు. రామావతారం ముగించుకొని శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వెళ్ళిపోతూ తనతో పాటు చాలామందిని తీసుకెళ్తూ ఆంజనేయుడిని మాత్రం భూలోకంలోనే ఉంచేస్తాడు. ఆంజనేయుడు చిరంజీవి కనుక యుగాల్లో ఆయన ఉంటారు. ద్వాపర యుగంలో ఒకసారి భీముడితో ఆయన తలపడే కథాంశంతో భీమాంజనేయ యుద్ధం చిత్రం వచ్చింది. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించిన శ్రీ మహావిష్ణువుతో రామభక్తుడైన హనుమంతుడు యుద్ధానికి సిద్ధమయ్యారనే కథాంశంతో ఓ నాటకం రూపొందించారు. అంతకు ముందే యయాతికి ఇచ్చిన మాట కోసం ఆంజనేయుడు తన ప్రభువైన శ్రీరామునితోనే యుద్ధానికి సిద్ధమయ్యాడనే అంశంతో శ్రీ రామాంజనేయ యుద్ధం పేరుతో మరో నాటకం ఉంది. తెలుగునాట ఈ రెండు నాటకాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ రెండు నాటకాల ఆధారంగా రూపొందిన శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం, శ్రీ రామాంజనేయ యుద్ధం ఈ చిత్రాల్లో ఎన్టీఆర్ నటించడం విశేషం. 1972 మే 18న విడుదలైన శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్ర నిర్మాణ విశేషాలు ఇప్పుడు చూద్దాం. తాండ్ర సుబ్రహ్మణ్యం రాసిన నాటకం ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సముద్రాల రామానుజాచార్య మాటలు రాశారు. ఎన్టీఆర్ శ్రీరామునిగా, రాజనేల ఆంజనేయుడిగా నటించారు. నిజ జీవితంలోనూ ఆంజనేయ భక్తుడైన రాజనాల ఆంజనేయుడి పాత్ర పోషించడం ఇది రెండవసారి. అంతకుముందు అమర్నాథ్ శ్రీరాముడిగా నటించిన శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రంలో తొలిసారిగా ఆంజనేయుడి పాత్ర పోషించారు రాజనాల. సత్యభామగా వాణిశ్రీ, బలరాముడిగా ఎస్వి రంగారావు నటించారు. గరుత్మంతుడిగా అర్జా జనార్దనరావు, కర్ణుడిగా కైకాల సత్యనారాయణ నటించారు. నరకాసురుని గెలిచి విజయ గర్వంతో ఉన్న సత్యభామకు, యమునా నదిని మరల్చిన ఉత్సాహంతో ఉన్న బలరామునికి వైకుంఠం భారమంతా తానే వహిస్తున్నానని, సర్వేశ్వరుడైన శౌరిని తన భుజస్కంధాల మీద మోస్తున్నానని గర్వపడే గరుత్మంతునికి నారదునితో ఆంజనేయుడి ద్వారా శ్రీకృష్ణుడు కనువిప్పు కలిగించడం ఈ చిత్ర ఇతివృత్తం. శ్రీకృష్ణుని పాత్ర పోషణలో తనకు తానే సాటి అనిపించుకున్న ఎన్టీఆర్ ఈ చిత్రంలోనూ ఆయన అభినయం అలాగే కొనసాగింది. సత్యభామ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చే నటి జమున. కానీ శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రంలో తొలిసారిగా ఆ పాత్రను వాణిశ్రీ పోషించారు. తొలి రోజు షూటింగ్లో మేకప్ అయ్యి వాణిశ్రీ సెట్కు వెళ్ళేసరికి పెద్ద పెద్ద డైలాగులు సిద్ధంగా ఉన్నాయి. దర్శకుడు సిఎస్ రావు ఎలా నటించాలి అని వాణిశ్రీకి చేసి చూపించారు. ఒకవైపు నగల బరువు, మరోవైపు ఊపిరి ఆడనంత బిగువుగా డ్రస్సు, తలను అటు ఇటు తిప్పనేయకుండా శిరోజాలంకరణ. ఈ బాధల వల్ల డైలాగులు గుర్తుకు రావడం లేదు వాణిశ్రీకి. పక్కనే ఉన్న ఎన్టీఆర్ ఆమె బాధను గమనించారు. చూడండి వాణిశ్రీ గారు, ముందు డైలాగులు మీ సొంతం చేసుకోండి అని సలహా ఇచ్చారు. దర్శకుడు సిఎస్ రావు దగ్గర అనుమతి తీసుకొని సెట్లో ఓ మూలకు వెళ్ళి డైలాగులు బట్టి పట్టారు వాణిశ్రీ. షాట్లో పాల్గొని ఓకే అనిపించుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ మళ్ళీ వాణిశ్రీని పిలిచారు. సోషల్ పిక్చర్స్లో ఎలా చేసినా పర్వాలేదు, పౌరాణికాలు చాలా కష్టం, అందులోనూ సత్యభామ పాత్ర చాలా క్లిష్టమైనది, డైలాగులు చక్కగా పలకాలి, అందరికీ అర్థం కావాలి అన్నారు ఎన్టీఆర్.
ఆయన అలా చెప్పగానే వాణిశ్రీ గుండెల్లో దడ మొదలైంది. ఇదేమిట్రా భగవంతుడా, ఈ వేషం ఎందుకు ఒప్పుకున్నాను స్వామి అని మనసులో బాధపడ్డారు. అది కాసేపే. ఆ వెంటనే ఆమెలోని మొండితనం, పట్టుదల బయటకు వచ్చి మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అనుకున్నారు. అలా అనుకోగానే ధైర్యం, పట్టుదల వచ్చేశాయి. ఆ రోజు నుంచి సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మర్నాడు తీయబోయే సీన్లోని డైలాగులు అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేసేవారు. సెట్లోకి వెళ్ళగానే కెమెరా ముందు నిలబడి డైలాగులు చకచకా చెప్పేవారు వాణిశ్రీ. తాండ్ర సుబ్రహ్మణ్యం నాటకంలో రాసిన పద్యాలనే సినిమాలోనూ ఉపయోగించుకున్నారు. నారాయణ రెడ్డి, సముద్రాల రామానుజాచార్య పాటలు రాశారు. టీవీ రాజు స్వరకల్పన చేశారు. రామా రఘురామ, నీవైనా చెప్పవే ఓ మురళి వంటి పాటలు ఎంతగానో అలరించాయి. ఈ సినిమాలో రుక్మిణిగా దేవిక, నారదుడిగా కాంతారావు, యముడిగా ధూళిపాళ, విశ్వామిత్రుడిగా ముక్కామల, నరకాసురుడిగా త్యాగరాజు, విదూషకుడిగా రాజబాబు, యశోదగా శాంతకుమారి, వసుదేవుడిగా మిక్కిలినేని, సాందీపుడిగా నాగయ్య, నాగినిగా లీలారాణి తదితరులు నటించారు. 1972లో 3 పౌరాణిక చిత్రాలు విడుదలయ్యాయి. అందులో మొదటిది శోభన్ బాబు నటించిన సంపూర్ణ రామాయణం. ఈ సినిమా విడుదలైన 2 నెలలకు శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రం వచ్చింది. ఆ తరువాత డిసెంబర్లో బాలభారతం చిత్రం రిలీజ్ అయింది. వీటిల్లో సంపూర్ణ రామాయణం, బాలభారతం చిత్రాలు విజయం సాధించాయి. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రం అంతగా ఆడలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.